రామాపురం అనే ఊరిలో సోమనాథుడు అనే యువకుడు ఉన్నాడు. అతనికి లక్ష్మి, గౌరీ అనే 2 ఆవులు ఉన్నాయి. వాటిని మేత కోసం పక్కనే ఉన్న కొండ ప్రాంతానికి తీసుకొని వెళ్ళేవాడు. అయితే అవి గడ్డి మేస్తూ చుట్టుపక్కల ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉండేవి. అవి తప్పిపోతే దొరకవని సోమనాథుడు వాటికి చిన్న చిన్న గంటలు మెడకి కట్టాడు. వాటిని మేతకు వదిలేసి తాను మాత్రం కట్టెలు కొడుతూ ఉండేవాడు. సాయంత్రం అన్నింటినీ ఇంటికి మళ్ళించేవాడు. గంటలు కట్టడంతో అవి ఎంత దూరంలో ఉన్నా వాటిని గుర్తించేవాడు. ముఖ్యంగా తనకి ఎంతో ఇష్టమైన ఆవుకి మంచి ఖరీదైన గంట కట్టాడు. అందువల్ల అది తప్పిపోకుండా ఉండేవి. ఒకరోజు ఆ ఆవులు మేస్తున్న వైపు ఒక వ్యక్తి వెళ్తూ ఆ ఖరీదైన గంట ఉన్న ఆవుని చూశాడు. అరే, ఈ ఆవు చాలా బాగుందే. ఎలాగైనా సరే ఈ ఆవుని దొంగిలించాలి. కానీ ఇప్పుడు దొంగిలిస్తే దాని మెడలో ఉన్న గంట వల్ల నేను దొరికిపోతాను. అప్పుడు ఆ వ్యక్తి ఒక ఉపాయం ఆలోచించుకొని సోమనాథుడి దగ్గరికి వెళ్ళి ఇలా అడిగాడు. బాబు, ఆ ఆవు మెడలో ఉన్న గంట చాలా బాగుంది. నాకు అమ్ముతావా? ఏంటి, గంట కావాలా? అది చాలా ఖరీదు ఎక్కువ. నీకు కావలసినంత సొమ్ము ఇస్తాను. మనసులో వీడెవడో వెర్రివాడులా ఉన్నాడు, ఉత్తి గంటకి బోలెడంత డబ్బు ఇస్తానని అంటున్నాడు అని నవ్వుకొని సరే అన్నాడు. ఆ వ్యక్తి ఆ గంటను తీసుకుని డబ్బులిచ్చి వెళ్ళాడు. ఆ మరునాడు ఆ గంట కొన్న వ్యక్తి సోమనాథుడు ఉన్న చోటుకి వచ్చాడు. నెమ్మదిగా గంటలేని ఆవుని ఇంటికి తీసుకుని వెళ్ళిపోయాడు. సాయంత్రం కాగానే ఆవు కనిపించలేదు. గంట లేకపోవడంతో ఆవు ఎక్కడుందో కనిపించలేదు. ఆవుకి ఆ గంట ఉండి ఉంటే తప్పిపోయి ఉండేది కాదని ఎంతో చింతించాడు. పాపం సోమనాథుడు ఆ గంటను కొన్న వ్యక్తి దొంగలించి ఉంటాడని అస్సలు గ్రహించలేకపోయాడు. నీతి: అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నది కూడా పోతుంది.